భూగ్రహానికి ఊపిరితిత్తుల లాంటి అమెజాన్ అడవులు అత్యంత భయంకరమైన నేరాలకు అడ్డాగా మారితే ఎలా ఉంటుంది? అక్కడ ప్రభుత్వం నిషేధించినా ఆగకుండా జరుగుతున్న ఘోరమైన కార్యకలాపాల వెనుక ఉన్న చీకటి నిజాలు మిమ్మల్ని షాక్‌కు గురిచేస్తాయి. ఈ అద్భుతమైన పచ్చదనం వెనుక మానవత్వం సిగ్గుతో తలదించుకునే ఎన్నో దారుణాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు మనం ఆ చీకటి కోణంలోకి ప్రయాణించబోతున్నాం. మిత్రులారా, అమెజాన్ అనగానే మనకేమనిపిస్తుంది? దట్టమైన అడవులు, వింత జీవరాశులు, భూమి మీద వాతావరణాన్ని నియంత్రించే ఒక మహాద్భుతం. కానీ ఈ అందమైన చిత్రం వెనుక ఒక భయంకరమైన వాస్తవం దాగి ఉంది. ఇక్కడ చట్టం చాలాసార్లు కాగితాలకే పరిమితం. అధికారం, ధనం మరి హింస రాజ్యమేలుతున్నాయి. ఇక్కడ జరిగే కార్యకలాపాలు కేవలం పర్యావరణానికే కాదు, తరతరాలుగా అక్కడ నివసిస్తున్న ఆదివాసీ తెగల మనుగడకే పెను ప్రమాదంగా మారాయి. ప్రభుత్వాలు నిషేధించిన, ప్రపంచం హెచ్చరించిన ఆగని ఆ ఘోర కార్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వన్యప్రాణుల అక్రమ రవాణా. అమెజాన్ అడవులు జీవ వైవిధ్యానికి స్వర్గధామం. ఇక్కడుండే జాగ్వార్లు, రంగురంగుల మకావు పక్షులు, కోతులు మరియు అరుదైన కీటకాలకు అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ను సొమ్ము చేసుకోవడానికి స్మగ్లర్లు ఈ అమాయక జీవులను వేటాడి పట్టుకొని ప్రపంచవ్యాప్తంగా అక్రమంగా తరలిస్తున్నారు. ఈ క్రూరమైన వ్యాపారం వల్ల ఎన్నో జాతులు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. కేవలం జంతువులే కాదు, వాటి శరీర భాగాలు, చర్మం మరియు గోర్లు కూడా అమ్ముడవుతాయి. ఇటీవల బ్రెజిల్, పెరు, కొలంబియా వంటి దేశాలు కలిసి ఆపరేషన్ గ్రీన్ షీల్డ్ లాంటి భారీ ఆపరేషన్లు నిర్వహించి వేలాది జంతువులను కాపాడాయి. కానీ ఇది కేవలం మంచుకొండ యొక్క కొన మాత్రమే. చట్టవిరుద్ధ మౌలిక సదుపాయాల నిర్మాణం అంటే అడవి గుండా రహస్యంగా రోడ్లు వేయడం, చిన్న చిన్న ఆనకట్టలు కట్టడం మరియు అక్రమ స్థావరాలు ఏర్పాటు చేయడం. బయటకు ఇవి అభివృద్ధి పనుల్లా కనిపించినా వీటి అసలు ఉద్దేశం వేరు. ఈ రహస్య మార్గాలు అక్రమ మైనింగ్, కలప స్మగ్లింగ్ మరియు ఇతర నేరాలకు గేట్వేలుగా పనిచేస్తాయి. ఇవి అడవిని ముక్కలు చేసి వన్యప్రాణుల సహజ ఆవాసాలను నాశనం చేస్తాయి. ఒకప్పుడు అడుగు పెట్టడానికి కూడా వీలులేని ప్రాంతాల్లోకి ఇప్పుడు భారీ యంత్రాలు, ట్రక్కులు సులభంగా వెళ్ళగలుగుతున్నాయంటే దానికి కారణం ఈ రహస్య మార్గాలే. అమెజాన్ గుండెను తొలిచేస్తున్న మరో భయంకరమైన నేరం అక్రమ కలప స్మగ్లింగ్. మహోగని, టేకు వంటి ఎంతో విలువైన వృక్షాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్ స్మగ్లర్లకు కాసులు కురిపిస్తోంది. వీరు నకిలీ పత్రాలను సృష్టించి చట్టబద్ధమైన వ్యాపారం ముసుగులో వేలాది టన్నుల కలపను అడవి నుండి తరలిస్తున్నారు. ఈ క్రమంలో వారు అడ్డు వచ్చిన అటవీ అధికారులను, స్థానిక ప్రజలను బెదిరించడం లేదా అంతమొందించడం వంటి దారుణాలకు కూడా పాల్పడుతున్నారు. అడవుల నరికివేత కేవలం చెట్లను కోల్పోవడం మాత్రమే కాదు, అది భూసారాన్ని దెబ్బతీస్తుంది, వాతావరణ మార్పులకు కారణమవుతుంది మరియు ఆ చెట్లపై ఆధారపడిన లక్షలాది జీవుల మనుగడను ప్రశ్నార్థకం చేస్తుంది. అడవిని చదును చేసి పశువుల గడ్డి మైదానాలుగా మార్చడం. ప్రపంచంలోనే అతిపెద్ద గొడ్డు మాంసం ఎగుమతిదారులలో బ్రెజిల్ ఒకటి మరియు దానికి అవసరమైన పశువుల పెంపకానికి అపారమైన భూమి కావాలి. ఇందుకోసం కార్పొరేట్ సంస్థలు మరియు భూ ఆక్రమణదారులు అడవిని తగలబెట్టి ఆ భూమిని తమ సొంతం చేసుకుంటున్నారు. ప్రభుత్వ నివేదికల ప్రకారం అమెజాన్లో జరిగే అటవీ నిర్మూలనలో అత్యధిక భాగం పశుపోషణ వల్లే జరుగుతోందని అంచనా. ఈ భూ ఆక్రమణలు తరచుగా హింసాత్మక ఘర్షణలకు దారితీస్తాయి, ముఖ్యంగా ఆ భూమిని తరతరాలుగా నమ్ముకున్న ఆదివాసీ తెగలకు మరియు ఆక్రమణదారులకు మధ్య. మానవత్వం సిగ్గుపడేలా చేస్తుంది. అదే బలవంతపు వెట్టి చాకిరి మరియు మానవ అక్రమ రవాణా. అక్రమ మైనింగ్ మరియు లాగింగ్ క్యాంపులు నరకానికి ప్రతిరూపాలు. ఇక్కడ పేదరికం మరియు నిస్సహాయతను ఆసరాగా చేసుకుని కార్మికులను బానిసల కన్నా హీనంగా చూస్తారు. వారికి సరైన ఆహారం, నిద్ర ఉండదు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఎటువంటి రక్షణ లేకుండా పనిచేయిస్తారు. ఇంకా దారుణం ఏమిటంటే ఈ ప్రాంతాలు మహిళలు మరియు బాలికల లైంగిక దోపిడీకి కేంద్రాలుగా మారాయి. ఇక్కడికి ఒకసారి వచ్చాక బయటపడటం దాదాపు అసాధ్యం. ఈ నేరాల గురించి ఫిర్యాదు చేయడానికి కూడా ఎవరూ సాహసించరు. చూశారు కదా మిత్రులారా, భూమికి ఊపిరితిత్తులైన అమెజాన్ అడవులు ఎలా మానవ అత్యాశకు నేరాలకు బలైపోతున్నాయో. అక్రమ మైనింగ్ నుండి వ్యవస్థీకృత నేరాల వరకు ప్రతి కార్యం
ఈ అద్భుతమైన పర్యావరణ వ్యవస్థను మరియు అక్కడి అమాయక ప్రజలను నెమ్మదిగా నాశనం చేస్తుంది. గతంలో అటవీ నిర్మూలనను తగ్గించడంలో కొంత పురోగతి కనిపించిన 2025 మొదటి అర్ధభాగంలో పరిస్థితి మళ్లీ విషమించింది. ప్రమాదం ఇంకా తొలగిపోలేదని చూపిస్తుంది. ఈ విధ్వంసం ఆగాలంటే కేవలం ప్రభుత్వ ఆశిస్తున్న ఫ్రెండ్స్, మీకు ఈ ఎపిసోడ్ ఇష్టమైందని ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కూడా బాధ్యత వహించాలి. వీడియో చివరి వరకు అడవుల నుండి చూసినందుకు వచ్చే ధన్యవాదాలు. అక్రమ ఉత్పత్తులను తిరస్కరించాలి. అమెజాన్ పరిరక్షణ కోసం పనిచేస్తున్న సంస్థలకు మద్దతివ్వాలి. మనమందరం కలిసికట్టుగా పోరాడితేనే భవిష్యత్ తరాలకు ఈ పచ్చని స్వర్గాన్ని మనం అందించగలం. లేకపోతే చరిత్రలో అమెజాన్ అనే ఒక అద్భుతమైన అడవి ఉండేదని చెప్పుకోవడానికి మాత్రమే మిగులుతుంది.